హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి కీహోల్ నెక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది బొటిక్ స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్గా క్యాన్వాస్ పేపర్ని అనేది మనం 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద నెక్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అది వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని పైన 1/2 ఇంచ్ అనేది కొంచెం లీవ్ చేసుకోవాలి. నెక్ అనేది యాస్టీస్గా మార్క్ చేసుకొని పక్కన వచ్చేసి మనం 1.2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనేది ఉంచాలి. సో ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.25 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవడమే. సో ఈ నెక్ అనేది బొటిక్ స్టైల్లో మనం ఎలా స్టిచ్ చేస్తామో ప్రొఫెషనల్గా అన్నది అలా చూపిస్తున్నానండి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే నీట్ ఫినిషింగ్తో ఎలాగ నేను స్టిచ్ చేస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది. సో కట్ చేసిన తర్వాత నెక్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రాంగ్ సైడ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన మన షైనింగ్ వస్తుంది కదా క్యాన్వాస్ పేపర్కి, ఆ షైనింగ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసేయడమే. ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో నెక్ షేప్ అలాగే ప్లేస్ చేసుకొని ఐరన్ చేసేసుకోవడమే. సో ఐరన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ అటాచ్ చేసాం కదా, అది కూడా రైట్ సైడ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఇలాగేంటంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని మనం సరిగ్గా 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్కి అనేది మనం 0.25 ఇంచెస్ అనేది గ్యాప్ అనేది లీవ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో ఆ ప్లేస్లోనే స్టిచ్చింగ్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. సో మార్కింగ్ చూపించాను కదా, సో దానికోసం నేను పిన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. పిన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మనం ఇలా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇది బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుందండి, అందుకే నేను చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఉన్న ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్న తర్వాత నెక్ స్టిచ్చింగ్ అంతా చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి టర్న్ అవ్వడం కోసం. ఎగ్జాక్ట్గా మనకి షేప్ అనేది రావాలంటే మనం టక్స్ అనేవి ఇవ్వాలి నీట్గా. సో ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకొని ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా అనేది మనం ఒక స్టిచ్ అనేది వేయాలి. వేస్తే మనకి ఈజీగా షేప్ అనేది టర్న్ అవుట్ అవుతుంది. సో ఎక్కడ వరకు అయితే మనకు తిరుగుతుందో అక్కడ వరకు మనం అనేది ఇలా చిన్న స్టిచ్ అనేది వేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను అన్ని నెక్స్ అనేది ప్రొఫెషనల్గా బొటిక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా చూపిస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అని అంటే, అలాగే క్లాసెస్ కూడా మీకు స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా డీటెయిల్డ్గా కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి. సో స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. టర్న్ చేసిన తర్వాత దాన్ని ఐరన్ చేసేసుకోవడమే. ఫైనల్గా ఇలా టర్న్ అవుట్ అయింది.